హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారో? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. నేను మీ రాధిక పండగ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే, నాకైతే గూగుల్ యాడ్సెన్స్ నుంచి అయితే నాకైతే పిన్ అయితే వచ్చేసింది సక్సెస్ఫుల్గా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అది మీ వల్లనే వచ్చింది. థ్యాంక్ యూ. ఇదిగోండి పిన్ మాత్రం చూడండి. నిజానికి ఇది రావడానికి అంతా ఇంత కాదు, చాలా ఎక్కువనే కష్టపడ్డా అని చెప్పవచ్చు ఉన్నమాటకి. కానీ అసలుకి ఈ పిన్నును ఇట్లా చూడడానికి నాకు పట్టిన సమయం ఎంతో తెలుసా? 1 ఇయర్. ఎగ్జాక్ట్లీ 1 ఇయర్. నాకు 1 ఇయర్ పట్టింది ఈ పిన్నును ఇట్లా చూడడానికి, ఇట్లా పట్టుకొని చూడడానికి 1 ఇయర్ పట్టింది. ఇదైతే పెద్ద సాడ్కరమైన విషయం అని చెప్పవచ్చు. ఈ గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అనేది వచ్చింది. నాకు ఇట్లా ఈ పిన్నుకు అప్లై చేయడానికి 1 ఇయర్ పడితే, నాకు ఈ పిన్ను నా దగ్గరికి రావడానికి 1 మంత్ పట్టింది. చూడండి ఎంత డిఫరెంట్ అసలుకి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది గూగుల్ పిన్ రావడం. నాకైతే నిజానికి చాలామంది యూట్యూబ్లలో పెడుతుంటారు, అయితే పిన్ వచ్చింది, గూగుల్ నుంచి పిన్ ఇట్లా వచ్చింది, అవి ఇవన్నీ పెడుతుంటారు. నేను చాలామంది దగ్గర చూస్తుంటా, ఇట్లా పిన్నుకు ఇట్లా స్టాంప్ వేసి ఇస్తారు కదా. నాకు ఎప్పుడు వస్తుందో ఇట్లా పిన్నుకు స్టాంప్ వేసి రావడము, నేను ఎప్పుడు చూస్తున్నాను అనిపిస్తుంది. నిజానికి చాలా రోజులకైతే పిన్ అనేది నా దగ్గరికి అయితే వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉంది నాకైతే నిజానికి. ఈ పిన్ రావడానికి అయితే ఫస్ట్ అయితే మనం చేయాల్సింది ఏంటంటే, మనము పార్ట్నర్ ప్రోగ్రామ్, సూపర్ థ్యాంక్స్ ఇవన్నీ ఎనేబుల్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవన్నీ ఎనేబుల్ చేసుకున్నాక మనకు అనేది డైరెక్ట్ యూట్యూబ్ నుంచే ఎన్ని డాలర్స్, $10 అనమాట. $10 మన గూగుల్ యాడ్సెన్స్లో యాడ్ కావాలి. $10 ఎప్పుడు యాడ్ అవుతాయి అంటే, మనకి ఎప్పుడైతే ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ అవుతుందో అప్పుడు మన వైటీ స్టూడియోలో మనకు డాలర్ సింబల్ అనేది ఆరెంజ్ కలర్ కాదు, గ్రీన్ కలర్లో కనిపించాలి. ఆరెంజ్ కలర్లో అంటే ఆఫ్ మానిటైజేషన్ అయిన వాళ్ళకి కొందరికి కనిపిస్తుంది, కొందరికి కనిపించదు. ఈ ఆరెంజ్ కలర్ డాలర్ సింబల్ ఏంటంటే, అది మానిటైజేషన్ని ఆఫ్ మాత్రమే చూస్తుందంట. అంటే ఏంటంటే, మానిటైజేషన్ కంప్లీట్గా అయినట్టు కాదంట ఆ ఆరెంజ్ కలర్ది డాలర్ సింబల్ కనిపిస్తే. అలాంటి ఆరెంజ్ కలర్ డాలర్ సింబల్ ఉన్న వాళ్ళు అక్కడ క్లిక్ చేసి వేరేది మనం పెట్టుకోవచ్చు. అట్లా కూడా ఆప్షన్ ఉంటుంది అనమాట. నాకు మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటైజేషన్ ఆఫ్ అని ఉండే. నాకు డాలర్ సింబల్ ఎనబుల్ అయిన తర్వాత వైటీ స్టూడియోలో నాకు మానిటైజేషన్ ఆఫ్ అని ఉండే. మళ్ళీ ఇంకా సెట్టింగ్స్లో పోయి అది ఇది వేసి మొత్తానికి మానిటైజేషన్ మళ్ళీ ఆన్ చేసిన. మనము ఫస్ట్ మానిటైజేషన్ ఆన్ అయిన తర్వాత మనకు డైరెక్ట్గా మన వీడియోస్కి అన్నిటికీ డాలర్ సింబల్ అయితే పడిపోదు. షార్ట్స్కి మాత్రమే పడిపోతుంది డాలర్ సింబల్. వీడియోస్కి అనేది పడిపోదు. మనమే ఎనేబుల్ చేసుకోవాలి దాని సొంతంగా. అట్లుంటుంది అనమాట. ఇవన్నీ వేసుకున్నాక మనకు మెయిల్ అయితే వస్తుంది. మెయిల్ వచ్చినాక అప్పుడు మనము ఈ గూగుల్ యాడ్సెన్స్ కోసము అప్లై చేసుకోవాలి. అప్పుడు చేసుకుంటే ఐడి వెరిఫికేషన్ అడుగుతుంది. మన ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, మన పాస్ ఫోటో కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ అడుగుతుంది. అట్లా ఇచ్చిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా మనకు ఈ పిన్ రావడానికి మనం పెట్టిన అడ్రస్ కోసం మనకు పిన్ వస్తుంది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, చాలామంది సిటీలలో ఉంటారు, రెంటర్స్ కూడా ఉంటారు. ఓన్ హౌస్ అనేటివి ఎవరికి ఉండవు. రెంటర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ గూగుల్ పిన్ అనేది పర్టికులర్గా ఒక ప్లేస్ దగ్గరకి కోసం అడ్రస్ వెరిఫికేషన్ ఉంటుంది కదా. అడ్రస్ వెరిఫికేషన్ అనేది పర్టికులర్గా ఒకటి అడ్రస్ ప్రూఫ్ అనేది చూపించరు. వాళ్ళు ఎక్కడ రెంట్కుంటారో ఆ ప్లేస్కి మాత్రమే పెడతారు. బై మిస్టేక్లా ఇప్పుడు ఈ అడ్రస్కి పెట్టినామనుకో, నెక్స్ట్ వేరే రూమ్కి చేంజ్ చేస్తే అప్పుడు కూడా అడ్రస్ మారుతుంది కదా. అట్లానే పర్టికులర్గా ఒక అడ్రస్ అనేది మెయింటైన్ చేయరు. వేరే దగ్గరికి ఇట్లా మార్చుకుంటూ ఉంటే గూగుల్ పిన్ అట్లా అంతగానం తిరగదు. అది మనం ఏదైతే ఫస్ట్ పెడతామో దాని దగ్గరికి ఫస్ట్ వస్తుంది గూగుల్ పిన్ అనేది. మీరు మాత్రం చూడండి, గూగుల్ పిన్ అడ్రస్ వెరిఫికేషన్ మాత్రం పర్టికులర్గా ఏదో ఒక్క అడ్రస్, మీరు చుట్టుపక్కల విలేజ్లలోకి వచ్చిన వాళ్ళు విలేజ్ పక్కన ఉన్నాయంటే ఆ విలేజ్ అడ్రస్ అనేది ఇవ్వచ్చు. ఈ రెంట్ రూమ్ అడ్రస్ ఇచ్చారు అనుకోండి, ఎప్పుడైనా సరే ఇంకా ఈ రూమ్కే ఈ ఇంటి నెంబర్కే వస్తుంది అనమాట. అందుకని చాలామంది ఇంటి నెంబర్ కూడా ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి. ఈ మిస్టేక్ మాత్రం ఎవరేం చేయకండి.
నేను మాత్రం నా అడ్రస్ అయితే పర్ఫెక్ట్గా ఇచ్చిన, నాకు గూగుల్ పిన్ మాత్రం హ్యాపీగా వచ్చేసింది, ఎలాంటి కిరికిర్లు లేకుండా. కానీ 1 మంత్ పట్టిందన్న, అది 1 మంత్ అయితే పట్టిందండి. ఆ అడ్రస్కి మన గూగుల్ పిన్ అనేది వస్తుంది కదా, ఆ గూగుల్ పిన్ వచ్చిన తర్వాత మనకి ఆల్రెడీ మనకు వైటీ స్టూడియోలో చూపిస్తుంది, పిన్ను ఎంటర్ చేయండి, పిన్ను ఎంటర్ చేయండి అని చూపిస్తుంది ఆల్రెడీ. మనం ఆ పిన్ ఎంటర్ చేయడమే, అంతకుమించింది ఏమి ఉండదు. ఆ తర్వాత $100 కావాలి. ఈ పిన్ ఎంటర్ చేయాలి, మనకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ రావాలంటే కూడా మనకు $10 అనేటివి మినిమం ఉండాలండి. $10 ఉన్న తర్వాతనే ఇవన్నీ ఆప్షన్స్ని మనకు ఎనేబుల్ చేస్తుంది మనకు యూట్యూబ్ స్టూడియో అనేది. ఈ గూగుల్ పిన్ అనేది వచ్చిన తర్వాత ఈ దాంట్లో ఒక పిన్ కోడ్ అనేది ఉంటుంది, ఆ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకప్పుడు మన పేమెంట్ మెథడ్ అడుగుతుంది. మన బ్యాంక్ అని వేయచ్చు, వేరే వాళ్ళ బ్యాంక్ అయినా సరే వేయచ్చు. వేరే వాళ్ళంటే మన హస్బెండ్ కానీ, మన ఫాదర్ కానీ, మన మదర్ కానీ, ఎవరి బ్యాంక్ అయినా సరే ఇవ్వచ్చు, అంతేం ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే ఆప్షనల్గా వాళ్ళ నేమ్, వాళ్ళ అకౌంట్ నేమ్ రాయాలి, మన నేమ్ మన అకౌంట్ నేమ్ కంటే అట్లుంటుంది అనమాట. $100 అయ్యే లోపల ఎప్పుడైనా సరే మన పేమెంట్ మెథడ్లో మనం అప్లై చేయాలన్నమాట. ఈ మన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా ఫస్ట్ చేయొచ్చు, లేకపోతే తర్వాత అయినా సరే చేయొచ్చు, అంతే ప్రాబ్లం ఉండదు. చూడండి, నెక్స్ట్ ఇంకేంటంటే మనకు బ్యాంక్ అకౌంట్లో మన ఆధార్ కార్డ్ మీద ఎట్లా మన నేమ్ ఉంటే అట్లనే పెట్టుకోవాలా, యూట్యూబ్ ఛానల్స్కి నేమ్ అని చాలా మందికి డౌట్ ఉంటుంది, నన్ను అడిగారు కూడా. అట్లేం లేదండి, మనము ఆధార్ కార్డులో ఎట్లుంది, మన బ్యాంక్ అకౌంట్లో ఎట్లున్నా సరే మనం మన యూట్యూబ్ ఛానల్కి అదే నేను పెట్టుకోవాలి, అట్లనే పెట్టుకోవాలని ఏం ఉండదు. అట్లయితే స్వప్న వంటల ఛానల్, రాధికా వంటల ఛానల్, రాధికా కిచెన్ అట్లా అవన్నీ ఆధార్ కార్డులో ఉండవు కదా, ఇష్టం ఏదంటే ఏదైనా సరే మనం పెట్టుకోవచ్చు, అట్లా ఏమి ఉండదు. నెక్స్ట్ ఇంకా తర్వాత చాలామందికి ఉన్న డౌట్ అంటే ఇంకా గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చేసింది కదా, ఇంకా డబ్బులు వచ్చేస్తాయి అనేది చాలామందికి అపోహలు అయితే ఉంటుంటాయి. గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ రాగానే అసలుకి డబ్బులు అనేటివి రావండి. డబ్బులు రావడానికి మినిమం $100 కావాలి. $100 కావాలంటే ఎంత కష్టపడాలో చూడండి. చాలామంది $100 ఈజీగా కొందరికి అయితే, అవి ఎట్లయితే తెలుసా, కొందరు సూపర్ థ్యాంక్స్ చేయడం, మెంబర్షిప్ తీసుకోవడం వల్ల వాళ్ళకి అనేటివి $100 ఈజీగా అయితే, అందుకనే పేమెంట్ అనేది తొందరగా వస్తుంది. అట్లా కావాలంటే అసలు సూపర్ థ్యాంక్స్, మెంబర్షిప్ జాయిన్ అనే బటన్ మీద క్లిక్ చేయడం అలాంటివి చేయాలని. నాకైతే ఇంతవరకు ఒక్క సూపర్ థ్యాంక్స్ కూడా ఎనబుల్ కాలేదు, ఒక్క మెంబర్షిప్ కూడా అసలుకి ఎవరు తీసుకోలేదండి. నాకు మాత్రం అసలుకి అంటే నాకు సొంత కష్టార్జితంతోనే డాలర్స్ అనేటివి యాడ్ అవుతున్నాయని చెప్పవచ్చు. నాకు మాత్రం ఎవరేం సూపర్ థ్యాంక్స్ వల్ల, జాయిన్ మెంబర్స్ వల్ల అసలుకి నాకు ₹1 కూడా రాలేదు, నిజంగా చెప్తున్నానండి. చాలామందికి ఎంతో కొంత సూపర్ థ్యాంక్స్ వల్ల కానీ, ఈ మెంబర్షిప్ వల్ల కానీ ఎంతో కొంత డబ్బు వచ్చే ఉంటుంది, కానీ నాకు మాత్రం అట్లయితే ఏం జరగలేదు. బయట నుంచి ₹1 కూడా నాకైతే ఏం రాలేదు సొంతం. ఇవంతా నా కష్టంతోనే ఇదంతా జాయిన్ అవుతుందని నేనైతే చెప్పగలనండి. నెక్స్ట్ ఒక షార్ట్కి ఎంత వస్తుంది, వీడియోకి ఎంత వస్తుంది అని అనుకుంటారు కదా, దగ్గర అసలుకి 50,000 మంది ఒక నిమిషం వీడియో చూసినా సరే కానీ దానికి ఒక ₹5 కూడా చక్కగా రావండి, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఆ ఓన్ కంటెంట్ అనేది మనది ఉండాలి. ఇప్పుడు నేను ఫోక్ సాంగ్స్కి కానీ, మూవీ సాంగ్స్ కానీ నేను అంటే రీల్స్ తీసా, ఆ రీల్స్కి నా ఓన్ కంటెంట్ లేకపోవడంతో నాకు ఎంత వస్తుంది తెలుసా, ఒక షార్ట్ 1 lakh పోయినా సరే నాకు 0.0.5 వస్తుంది అంతే. అంటే 5 అంటే దగ్గర ₹5 ₹10 వస్తాయి, అంతకంటే ఎక్కువ రావు. ఎప్పుడైనా సరే రెవెన్యూ ఎక్కువగా రావాలంటే ఈ రిమిక్స్ని వదిలేసి మన ఓన్ కంటెంట్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఈ రిమిక్స్ అనేది వదిలేసి మన ఓన్ కంటెంట్ పెట్టుకున్నప్పుడు మాత్రమే మనకు రెవెన్యూ అనేది ఎక్కువగా జనరేట్ అవుతుంది. మామూలుగా ఈ షార్ట్స్ ఈ మధ్యలో ఏమైందంటే గ్రీన్ స్క్రీన్ అసలుకి చాలా మెంబర్స్ వాడుతున్నారు. ఈ గ్రీన్ స్క్రీన్ వల్ల నేను ఇప్పుడు ఒక షార్ట్ అప్లోడ్ చేసిన వెంబడే వేరే వాళ్ళు నా షార్ట్ని తీసుకొని వాళ్ళు గ్రీన్ స్క్రీన్ ఉపయోగించి వాళ్ళ దాంట్లో రిమిక్స్ చేసి పెట్టుకుంటున్నారు. ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం అని చెప్పవచ్చు. ఈ గ్రీన్ స్క్రీన్ వల్ల అసలుకి నాకు రావాల్సిన వ్యూస్, నాకు రావాల్సిన సబ్స్క్రైబర్స్
నాకున్న ఫాలోవర్స్ మొత్తం అలా వెళ్ళిపోతున్నారు అనమాట. ఇలాంటి నీచమైన ఐడియాలు కూడా కొందరు వాడుతున్నారు. అసలుకి ఈ గ్రీన్ స్క్రీన్ వల్ల ఎంత తెలుసా, మొత్తం డమ్మీ అసలుకి. నేను పెట్టిన వీడియోలు, నేను చేసిన వీడియోలు, షార్ట్స్ కానీ ప్రతిదీ ఆ గ్రీన్ స్క్రీన్ వల్ల వాళ్ళకు మొత్తం ఉపయోగపడుతున్నాయి. వాళ్ళు పెట్టుకుంటున్నారు. నా వీడియోలను ఎడిట్ చేసి కానీ ఇట్లా చాలా మెంబర్స్ వాడుతున్నారు. నేను ఒకప్పుడు నేను ఇంత వీడియోలు పెడుతుంటే, షార్ట్స్ పెడుతుంటే నా ఛానల్లో ఏ షార్ట్ కానీ ఏ వీడియో కానీ ఎక్కువ వైరల్ అవుతుందో అది గ్రీన్ స్క్రీన్ ఎంబడే అసలు రిమిక్స్ చేసి వాళ్ళ ఛానల్లో పెట్టుకుంటుండే. నాకు చాలా బాధ అనిపిస్తుంది అసలుకి. నేను పెట్టి 10 నిమిషాలు కూడా కాలేదు అసలుకి వేరే వాళ్ళ ఛానల్స్లో నా వీడియోలు రావడం ఏంది అని అనిపిస్తుండే. కానీ దానికి కూడా ఒక సెట్టింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ సెట్టింగ్ మనము షార్ట్ కానీ వీడియో కానీ అప్లోడ్ చేసే ముందట ఆ సెట్టింగ్స్ అనేటివి చేసుకుంటే మన ఛానల్లో గ్రీన్ స్క్రీన్ ఉపయోగించడానికి రాదు, డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా రాదు. అంత మంచి సెట్టింగ్స్ అనేటివి మనకి యూట్యూబ్ ఛానల్ అనేది మనకి ఇస్తుంది. కాకపోతే మనమే యూజ్ చేసుకోవట్లే. ఇది మాత్రం చెప్పగలను. ఆ సెట్టింగ్ మనము షార్ట్ కానీ వీడియో కానీ అప్లోడ్ చేసే ముందట ఆ సెట్టింగ్స్ అనేటివి చేసుకుంటే మన ఛానల్లో గ్రీన్ స్క్రీన్ ఉపయోగించడానికి రాదు, డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా రాదు. అంత మంచి సెట్టింగ్స్ అనేటివి మనకి యూట్యూబ్ ఛానల్ అనేది మనకి ఇస్తుంది. కాకపోతే మనమే యూజ్ చేసుకోవట్లే. ఇది మాత్రం చెప్పగలను. ఈ గ్రీన్ స్క్రీన్ వల్ల మనకు మన వీడియోస్ని కానీ మన వాయిస్ని కానీ రిమిక్స్ చేసే జనాలు పెట్టుకుంటున్నారు కదా, దాన్ని వెంటనే ఆఫ్ చేయాలంటే కూడా మనకు సెట్టింగ్స్ అనేవి ఉంటాయి, ఆఫ్ చేసుకోవచ్చు. చాలామందికి ఇంకేంది కామెంట్ బాక్స్ కూడా ఎట్లా ఆఫ్ చేయాలో కూడా చాలామందికి తెలియదంట. నేను కామెంట్ చేయండి, నాకు ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ ఆన్ చేసి పెడతాను. కామెంట్ చేయండి, కావాలనుకున్నప్పుడు నేను వీడియో పెడతానండి. ఒకసారి అయితే కామెంట్ చేయండి, మీకు కావాలనుకున్నప్పుడు మాత్రం మళ్ళీ కామెంట్ బాక్స్ ఆఫ్ చేయొచ్చు. మళ్ళీ ఏంది మనకు నచ్చిన థంబ్నెయిల్స్ కూడా పెట్టుకోవచ్చు షార్ట్లా. ఈ షార్ట్స్ వీడియోకి మన థంబ్నెయిల్స్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ గ్రీన్ స్క్రీన్కి ఉపయోగపడకుండా మన వీడియోలు మనమే సేఫ్గా కూడా ఉంచుకోవచ్చు. ఇలాంటి దిక్కుమాలినోళ్ళు మన వీడియోస్ పెట్టుకుంటారు కదా కొందరు వేస్ట్ ఫెలోస్, అట్లా పెట్టుకోకుండా మనం చూసుకోవచ్చు, మనం జాగ్రత్త పడవచ్చు. నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఈ సెట్టింగ్స్ అనేటివి ఎట్లా ఆన్ చేయాలో ఎట్లా ఆఫ్ చేసుకోవాలో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ బాయ్. మళ్ళీ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఈ వీడియోకి ఇలాగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్కి మాత్రం లైక్ ఇవ్వండి. చేయాలనుకున్న వాళ్ళు ఛానల్కి కూడా సూపర్ థ్యాంక్స్ కూడా ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.